హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాంశ్ వ్లాగ్స్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు నాకు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థంబ్నెయిల్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది కదా ఇవాళ వీడియో ఏంటి అనేది. నేను మీషో నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను, హోమ్ డెకరేటివ్ ఐటమ్స్. అవైతే ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది కీ హోల్డర్. ఇలా ఒక స్కూటర్ టైప్లో వచ్చింది. ఇదంతా కూడా మెటలే, జస్ట్ అలా పెయింట్ చేశారు అనమాట ఆ కలర్స్తో. క్వాలిటీ వైజ్ అండ్ కాస్ట్ వైజ్ ఇది బాగా అనిపించింది. ఇలా 4 హుక్స్ లాగా వచ్చింది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ బ్లాక్ కలర్లో అయితే పెయింట్ చేసి ఇచ్చారు. ఇది వచ్చేసరికి నాకు జస్ట్ 184 రూపీస్ మాత్రమే పడింది. దీని ప్రైస్కి ఇది చాలా వర్త్ అనిపించింది నాకైతే. అన్ని లింక్స్ అన్నీ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది ఆర్టిఫిషియల్ ట్యూలిప్ ఫ్లవర్స్. ఇవి ప్యాక్ ఆఫ్ 5 వచ్చాయి. ఇది కూడా క్వాలిటీ చాలా బాగా అనిపించింది. మనకి ఎలా కావాలంటే అలా బెండ్ కూడా చేసుకోవచ్చు. అసలు రియల్ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో అలానే అనిపించింది నాకు ఇవైతే. నాకు పర్సనల్గా ఇవి బాగా నచ్చాయి. సో దీని క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది. ఇది కొంచెం రబ్బర్ లాగా ఉంటుంది కదా, అలా వచ్చిందనమాట. ఫ్లవర్ కానీ ఆ స్టెమ్స్ కానీ అన్నీ. సో చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి మెటీరియల్ అయితే. ఇది చూడండి, ఇలా ప్రెస్ చేయగానే చాలా సాఫ్ట్గా రబ్బర్ టైప్లో స్పాంజ్ ఉంటుంది కదా, స్పాంజ్ టైప్లో అలా అనిపించింది. నేనైతే వీటిని ఇలా పేర్ చేశాను. చాలా మంచి లుక్ అనిపించింది. ఇవి చాలా బాగా నచ్చాయి కూడా నాకు. సేమ్ ఒరిజినల్ ఫ్లవర్స్ ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బుద్ధ ఎంత క్యూట్గా ఉందో. అసలు లైట్ వెయిట్, దీని కాస్ట్కి ఇది చాలా మంచిగా అనిపించింది నాకైతే. చాలా వెయిట్లెస్లో అయితే వచ్చింది. ఇది వెయిట్ కూడా ఎక్కువ లేదు. ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఎంత క్యూట్గా ఉందో. బేస్ కూడా మంచి బేస్ వచ్చింది అనమాట. సో కింద పడిపోతుందన్న ప్రాబ్లం కూడా లేదు. మంచిగా అనిపించింది నాకైతే. మంచి పాజిటివ్ వైబ్స్ లాగా అనిపించింది ఇది చూడగానే నాకు. సో నేను దీన్ని ఇలా పేర్ చేశాను. సో దాని పక్కన ఇది పెట్టేటప్పటికి ఇంకా ఆ ప్లేస్ అంతా కూడా మంచిగా ఎలివేట్ అయినట్టు అనిపించింది నాకు పర్సనల్గా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్. దీనికి కింద పాట్ కూడా అటాచ్ చేయి వచ్చింది. ఇది కోకోనట్ షెల్స్తో అటాచ్ చేసినట్టు అనిపించింది. పైన ఈ బంచెస్ కూడా నాకు చాలా బాగా అనిపించాయి. ఇవి చూసారా, మనం కొబ్బరికాయ ఉంటుంది కదా, సో దానిపైన ఉన్న టెంక తీసి అంటించిన దానిలాగా ఉంది. సేమ్ టు సేమ్ అవే. సో పైన ఈ బంచెస్ కూడా నాకు చాలా బాగా అనిపించాయి. ఇది కూడా చాలా రియలిస్టిక్గా అనిపించింది. ఈ పాట్ కూడా నాకు చాలా లుక్ అనిపించింది అనమాట. మీకు అర్థమయ్యే ఉంటుంది చూడగానే. చూడండి, ఇక్కడ కింద అంతా కూడా దానికి సంబంధించిన అదే ఆ టెంకాయకి ఏవైతే ఉంటాయో వాటిని తీసి ఇక్కడ అంటించారు ఆ వుడ్ బేస్కి. మంచి వెయిట్తో మంచిగా లుక్ అనిపించింది. కాస్ట్ అండ్ క్వాలిటీ వైజ్ ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకు. ప్రైజెస్ అన్ని స్క్రీన్ మీద అండ్ అలాగే డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని మెన్షన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక ఫ్లవర్ వేస్ గ్లాస్ దనమాట. ఇది మెటల్ కమ్ గ్లాస్. ఇలా లోపల గ్లాస్ జార్ లాగా వచ్చింది. సో దీని బేస్ వచ్చేసరికి ఇలా మెటల్తో వస్తుంది. అండ్ ఇలా వచ్చేసరికి ఇది గ్లాస్, జస్ట్ దాన్ని మనం ఇన్సర్ట్ చేయడమే. ఇది కూడా క్వాలిటీ అండ్ కాస్ట్ బాగా అనిపించింది నాకు. సో ఇలా మనం ఇన్సర్ట్ చేసుకొని మనం ఎక్కడైనా యూస్ చేయొచ్చు. ఇంత క్వాలిటీ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా అనిపించింది ఇది కూడా. సో వీటిని నేనైతే ఇందులో పేర్ చేస్తున్నా. సో ఇది పేర్ చేశాక ప్లెయిన్గా ఉండడం కంటే ఈ ఫ్లవర్స్ ఎప్పుడైతే పెట్టగానే అది కూడా మంచిగా లుక్ అనిపించింది నాకు పర్సనల్గా. వచ్చేసరికి ఇది ఒక ఆర్టిఫిషియల్ ప్లాంటే. ఇది కూడా నేను బంచ్ ఇంకా బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఇదైతే చాలా తక్కువ వచ్చింది. సో పాట్ వర్క్ కూడా ఓకేగా అనిపించింది. అట్లీస్ట్ ఇది ఉంది కదా, ఈ లోపల పిఓపి పౌడర్ ఏదో వేసినట్టున్నారు, అది కూడా సరిగా డ్రై అవ్వలేదు. బట్ ఈ ట్రీ ఏదైతే ఉందో కింద పార్ట్ అది కొంచెం బెటరే, మిగిలినంత నాకు అంతగా నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా హౌస్ షేప్లో ఉన్న ఒక వుడెన్ షెల్ఫ్ని అయితే నేను తీసుకున్నాను. ఇది మనకి చిన్న హోల్ లాగా ఇచ్చారు, జస్ట్ మనం హ్యాంగ్ చేసుకోవడానికి. జస్ట్ మనం స్క్రూ వేసి దాని లోపల పెట్టేయడమే. బ్యాక్ సైడ్ కానీ అంతా కూడా ఇలా వచ్చింది. సైజు మరీ చిన్నగా ఏం లేదు, అలా అని పెద్దగా కూడా లేదు, మా చిన్న సైజులో అయితే ఉంది.
చిన్న చిన్న మనం ఏవైనా బొమ్మలు కానీ ఏమైనా ఆర్టిఫాక్ట్స్ కానీ ట్రీస్ కానీ పెట్టుకున్న మంచి లుక్ వస్తుంది. నేను ఇవి బాల్కనీలో పెడదామని అనుకుంటున్నా. సో ప్రస్తుతానికైతే నేను ఇలా హ్యాంగ్ చేసి చూపిస్తున్నాను. సో మనం దీన్ని అయితే ఇలా పేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంటి ఎంట్రన్స్ కోసం అన్ని నేను తీసుకున్నాను. ఇది కూడా మంచిగా అనిపించింది నాకు. ఇలా వుడెన్ బేస్ వచ్చింది. బ్యాక్ సైడ్ వస్తే కొంచెం కలర్ వేరేగా వచ్చింది అనమాట. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇలా వెల్కమ్ టు అవర్ హోమ్ అని రాసి జస్ట్ ఇలా ఒక చిన్న థ్రెడ్ లాగా ఇచ్చారు. ఇది కూడా కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించింది. సో లుక్ వైజ్ అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగా అనిపించింది. ఇదైతే ఇది బేస్ వచ్చేసి మొత్తం వుడెన్ బేసే. నేనైతే దీన్ని ఇలా హ్యాంగ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది డైనింగ్ టేబుల్ రన్నర్ లాగా కానీ లేదంటే కాఫీ టేబుల్ రన్నర్ లాగా కానీ ఏదైనా మనకు ఒక టేబుల్ మీద ఒక రన్నర్ లాగా ఆ ప్లేస్ని మనం మంచిగా ఎలివేట్ చేయాలనుకున్నప్పుడు దీన్ని యూస్ చేసుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది. సో నేనైతే ఇలా వైట్ కలర్లో తీసుకున్నాను. ఇంకా కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఈ ప్రైస్కి ఇంత మంచి ఫ్యాబ్రిక్ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా అనిపించింది. మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. లేయర్ చూడండి, ఇలా డబుల్ లేయర్ వచ్చింది. ఇలా సింగిల్ది అయితే ఏం కాదు. చూడండి చాలా సాఫ్ట్ మెటీరియల్ కూడా. మరీ ఓవర్గా సాఫ్ట్ ఉంది అయితే అని నేనేం చెప్పను. దీనికి ఉన్న ప్రైస్ ప్రకారం అయితే ఇది మంచిగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కర్టన్. ఇది యాక్చువల్గా నేను 2 ఆర్డర్ చేయాల్సింది, మిస్టేక్గా 1 ఆర్డర్ చేశా. బట్ దట్టు ఇది నేను విండోది సెలెక్ట్ చేయపోయి సో డోర్ది సెలెక్ట్ చేశాను. సో నేను దీన్ని రిటర్న్ చేయబోతున్నా. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చూపిస్తున్నాను. క్వాలిటీ వైజ్ అయితే ఇది బాగుంది. ఇది నేను మళ్ళీ రీఆర్డర్ చేయాలి. క్వాలిటీ అండ్ క్లాత్ వైజ్ కూడా బాగుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది బెడ్షీట్. ఇలా 2 పిల్లో కవర్స్ వచ్చాయి. దాంతోపాటు ఈ బెడ్షీట్ వచ్చేసరికి ఎలాస్టిక్ బెడ్షీట్ తీసుకున్నాను. ఇది బాగా ట్రెండ్ అవుతుంది ఈ మధ్య. ఎక్కడ వీడియోస్లో కూడా ఇదే కనిపిస్తుంది. సో దాన్ని అలా చెక్ చేస్తున్నప్పుడు నాకు ఇది కనిపించింది. సో చాలా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది. ఇది బిలో 300కే వచ్చింది. అండ్ దీని ఫ్యాబ్రిక్ కానీ కాస్ట్ వైజ్ కానీ ఇది చాలా రీజనబుల్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ క్యూట్ ఎలిఫెంట్స్. ఇవి ప్యాక్ ఆఫ్ 3 ఎలిఫెంట్స్ వచ్చాయి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇలా పెద్దగా ఉన్న ఎలిఫెంట్ ఒకటి, దానికి అటాచ్డ్గా చిన్న 2 ఎలిఫెంట్స్ వచ్చాయి. దీన్ని ఎలా హ్యాంగ్ చేయాలి ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. ఇది 1 by 1 అటాచ్ అయ్యి ఇలా కిందకు ఉంటాయి అన్నమాట. సో చాలా క్యూట్గా అనిపించాయి ఈ ఎలిఫెంట్స్ కూడా నాకు. ఇది సెట్ ఆఫ్ 3. ఇది కూడా అరౌండ్ 400 చేంజ్ పడింది. దీని ప్రైజెస్ అన్నీ నేను ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. నేను ఎలా హ్యాంగ్ చేశానో కూడా నేను మీకు ఇక్కడ వీడియో కూడా యాడ్ చేస్తాను. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇవి మ్యాట్స్. ఇవి ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి. ఇది కూడా క్వాలిటీ వైజ్ చాలా బాగా అనిపించింది. ఇది ఎలా ఫోల్డ్ చేసినా ఏం కాకుండా. సో ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అండ్ డిజైన్స్ అవైలబుల్లో ఉన్నాయి. నాకు ఈ డిజైన్ బాగా అనిపించి నేను ఇది తీసుకున్నాను. ఇలా గోల్డ్ కలర్ అలాగే సిల్వర్ కలర్లు కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఇవి ప్యాక్ ఆఫ్ 2. ఇది కాస్ట్ అండ్ క్వాలిటీ చాలా రీజనబుల్గా అనిపించింది. నేను దీన్ని ఎలా పేర్ చేశాను అనేది మీకు చూపిస్తా. మనం డైనింగ్ టేబుల్ మీద కానీ లేదంటే కాఫీ టేబుల్ మీద కానీ దీన్ని పెట్టి మనం పేర్ చేసుకోవచ్చు. సో దట్ ఆ ఏరియా అంతా కూడా మంచిగా అనిపిస్తుంది మనకు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది లంచ్ బాక్స్. ఇది మీషో నుంచి కాదు, నేను ఇది ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నా. ఇది కూడా చాలా బాగా అనిపించింది. సో నేను ఎలాగో తీసుకున్నాను కదా అని ఈ వీడియోలోనే దీన్ని ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇలా బ్యాగ్ అలాగే బాక్సెస్ అలాగే ఇందులోనే ఒక వాటర్ బాటిల్ కూడా ఇంక్లూడ్ అయ్యి వచ్చింది. అలాగే ఒక స్పూన్ అండ్ ఫోర్క్ కూడా. సో మనం ఆఫీస్కి కానీ లేదంటే కాలేజ్కి కానీ మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇలా బాటిల్కి ఒక హోల్డర్ లాగా వచ్చింది. అండ్ అలాగే బాటిల్ కూడా అందులోనే ఇంక్లూడ్ అయ్యి వచ్చింది. ఇలా స్పూన్ అండ్ ఫోర్క్ కూడా వాళ్ళే ఇచ్చారు.
దీనికి కూడా పెట్టుకోవడానికి ఇలా సైడ్ పాకెట్ లాగా వచ్చింది. అండ్ అలాగే బాక్సెస్ కూడా మైక్రోవేవ్ బాక్సెస్, దీనికి వచ్చిన బాక్సెస్. ఇవి వచ్చేసి బాక్సెస్ కూడా 4 బాక్సెస్ లాగా వచ్చాయి. ఇవి 3 వచ్చేసి మైక్రోవేవ్ లాగా యూస్ చేయొచ్చు. అండ్ దాని లోపల వచ్చేసరికి స్టీల్. క్వాలిటీ అండ్ కాస్ట్ ఇది బాగానే అనిపించింది నాకు. ఇది జస్ట్ అరౌండ్ 600 అలా పడింది. సో లోపలంతా కూడా స్టీల్ మెటీరియల్ యూజ్ చేసింది. బయట వచ్చేసరికి మైక్రోవేవ్లో పెట్టుకోవడానికి సూటబుల్ అయ్యే ప్రోడక్ట్స్ అనమాట ఇవి. ఇది కూడా నాకు బాగా అనిపించింది. బ్యాగ్ అండ్ బాక్సెస్ అండ్ విత్ వాటర్ బాటిల్ కదా. సో ఇది వచ్చేసరికి చిన్న స్నాక్స్ బాక్స్ లాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా నాప్కిన్స్ అయితే తీసుకున్నాను. ఈ నాప్కిన్స్ కూడా క్వాలిటీ అండ్ కాస్ట్ బాగా అనిపించింది. ఇది కూడా ఫ్లిప్కార్ట్ నుండే తీసుకున్నాను, మీషో నుంచి కాదు. ఇవి 2 ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నా. ఇలా ప్యాక్ ఆఫ్ 10 అండ్ 2 కూడా సేమ్ కలర్స్ లాగా వచ్చాయి. అంతే అండి, ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.